నిన్న నేను పెట్టిన వీడియోలోన కోర్టు జాబ్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎటువంటి కోచింగ్ కానీ, ఆన్‌లైన్ యాప్స్ కానీ తీసుకోకండి అని చెప్పినా కదా! ఎందుకంటే దీనికి మీరే చదువుకోవచ్చు. దీనికి అనవసరంగా డబ్బులు వేస్ట్ ఎందుకు చేస్తారని చెప్పాను. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఈ ఎగ్జామ్‌కి మీరే చదువుకోవచ్చు. ఎటువంటి కోచింగ్ అవసరం లేదు. కోచింగ్ తీసుకుంటే డబ్బులు దండగ తప్ప వేరే ఏమి రాదింకా. అంతలా ఎందుకు చెప్తున్నారో మేము తీసుకుంటామంటే తీసుకోండి. కానీ కోచింగ్ తీసుకునే ముందు ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్‌ని మళ్ళీ చూసి అప్పుడు తీసుకోండి. దాంతో పాటు ఇంకా చాలామంది అడిగారు. ఈ ఎగ్జామ్‌కి కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంటుంది? ఏ ఎగ్జామ్‌కి కంప్యూటర్ సర్టిఫికేట్ కావాలి? ఇంటర్ బేస్ మీద ఏ ఏ పోస్టులున్నాయి? 10థ్ క్లాస్ మీద ఏ పోస్టులున్నాయి? టైపింగ్ సర్టిఫికేట్ ఏ ఏ పోస్టులకి అవసరమని. అన్నిటికి ఆన్సర్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా. సో, ఈ వీడియో చూసాక కూడా మీకు కోచింగ్ తీసుకోవాలనిపిస్తే నిరభ్యంతరంగా తీసుకోండి. ఇదంతా నేను 2022 అక్టోబర్‌లో వచ్చిన నోటిఫికేషన్‌ని బేస్ చేసుకొని చెప్తున్నా. సో, అప్పుడు నోటిఫికేషన్ అక్టోబర్ ఎండింగ్‌లో వస్తే డిసెంబర్ ఎండింగ్‌లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అంటే వితిన్ 2 మంత్స్‌లో ఎగ్జామ్ పెట్టేశారు. మార్చ్‌లో ఏమో రిజల్ట్ ఇచ్చి మేలోగా సెకండ్ అండ్ థర్డ్ లిస్ట్ ఇచ్చేసి జూన్, జూలైలోగా పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చేసాయి. అంత ఫాస్ట్‌గా అయిపోతాయి. ఇప్పుడు నోటిఫికేషన్ రావడమే ఆలస్యం. టైం ఉండదు. ఎందుకు అంటే నేను ప్రతిసారి 2 మంత్స్, 2 మంత్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే ఈ 2 మంత్స్‌కే ఆహ్, ఎప్పుడైనా రావచ్చు. నోటిఫికేషన్ ఎప్పుడొస్తే అప్పుడు 2 మంత్స్‌లోగా ఎగ్జామ్స్ అయిపోతాయి. సో, ఈ 2 మంత్స్‌లో వీళ్ళు నేర్పించడానికన్నా మీరు చదివేదే ఎక్కువ ఉంటది. సో, మీరు రేస్‌లో ఉండాలి అంటే మీరు చదవాలి. ఇప్పుడు నేర్చుకోవడం కంటే చదవడం ఇంపార్టెంట్. చదివి, చదివి, చదివి ఎక్కువ ఎన్ని సార్లు రివిజన్ చేస్తే అంత బాగా గుర్తుంటది మీకు. ఇప్పుడెళ్ళి మేము క్లాస్‌లో కూర్చుంటా, కోచింగ్ తీసుకుంటా, ఆన్‌లైన్ యాప్‌లో వీడియో చూస్తా అంటే కాదండి. మీకే టైం బొక్క. అండ్ కోచింగ్ వద్దనడానికి ఇంకొక రీజన్ ఉంది. గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్‌కి లాంగ్ టర్మ్‌లో 1 ఇయర్, 2 ఇయర్స్‌కి 3000, 4000 పెట్టిన ఇన్‌స్టిట్యూట్సే ఇప్పుడు ఇదింతా ఒక 2 మంత్స్ కోసం 3000-5000 వరకు చార్జ్ చేస్తున్నారు. యూట్యూబ్‌లో ఎవ్వడు చూసినా మా యాప్ తీసుకోండి, మా కోచింగ్ తీసుకోండి, అది ఇది అని గొప్పలు చెప్తున్నారు. కానీ ఎవ్వడు కూడా రియాలిటీ చెప్పట్లేదు. కింద కామెంట్స్ చూస్తే కామెంట్స్ ఆఫ్ చేసుకుంటున్నారు. ఒకవేళ కామెంట్స్ ఆన్‌లో ఉన్నా కూడా మనం అడిగే క్వెషన్స్‌కి ఆన్సర్ ఇవ్వకుండా క్వెషన్స్‌ని డిలీట్ చేస్తున్నారు. అసలు లాస్ట్ నోటిఫికేషన్‌లో ఎన్ని పోస్టులున్నాయి? వాటి కట్ ఆఫ్ ఎలా ఉంది? ఒక్కసారి చూడండి. అసలు ఫస్ట్ ఎన్ని పోస్టులున్నాయి? లాస్ట్ నోటిఫికేషన్ అంటే చూపిస్తా. అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే చూపిస్తా. ఇక్కడ చూడండి 2022 అక్టోబర్ 21 నోటిఫికేషన్ వచ్చింది. డిఫరెంట్ పోస్ట్‌లకి డిఫరెంట్ నోటిఫికేషన్ ఇచ్చారండి. అన్నిటికి ఒకే నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఒక్కో పోస్ట్‌కి ఒక్కో నోటిఫికేషన్ ఇచ్చారు. సో, ఒక్కో పోస్ట్‌కి ఎన్ని పోస్టులున్నాయనేది ఇప్పుడు క్లియర్‌గా ఒక్కో పోస్ట్‌కి ఎన్ని పోస్టులున్నాయి? దానికి క్వాలిఫికేషన్ ఏంటి? దానికి ఏ సర్టిఫికేట్ ఉండాలి? ఇవన్నీ చూసుకుందాం. ఫస్ట్ సెక్షన్ ఆఫీసర్ 9 పోస్టులున్నాయండి. దీనికి లా డిగ్రీ కావాలి. సో, లా చేసిన వాళ్ళే దీనికి అప్లికబుల్. సో, మిగతా వాళ్ళు అవసరం లేదు దానికి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కూడా లా డిగ్రీ ఉండాలి. 13 పోస్టులున్నాయి అవి. సో, నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్. కంప్యూటర్ ఆపరేటర్ అనేది ఇవి హైకోర్ట్ అండి. హైకోర్ట్‌లో కంప్యూటర్ ఆపరేటర్ 11 ఉన్నాయి. దీనికి డిగ్రీ కావాలి. డిగ్రీతో పాటు టైపింగ్ సర్టిఫికేట్ కూడా కావాలి. టైపింగ్ సర్టిఫికేట్ హయ్యర్ ఉంటదండి. లోయర్, హయ్యర్ 2 ఉంటాయి కదా! సో, హయ్యర్ సర్టిఫికేట్ ప్రిఫర్ చేస్తారు. ఇన్ కేస్ హయ్యర్ వాళ్ళు దొరకలేదు ఆ నోటిఫికేషన్‌లో అంటే లోయర్‌కి వెళ్తారు. ఈ టైపింగ్ సర్టిఫికేట్‌తో పాటు ఈ కంప్యూటర్ ఆపరేటర్‌కి 11 పోస్టులకి కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా కావాలండి. సో, డిప్లొమా సర్టిఫికేట్ కావాలి. డిప్లొమా అంటే మామూలుగా ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌లోనే ఓకే. కాకపోతే టైపింగ్ సర్టిఫికేట్ మాత్రము ఎగ్జామ్ పెడతారు కదా! సో, స్టేట్ గవర్నమెంట్ పెట్టే ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. నేను ఏదో ఇన్‌స్టిట్యూట్‌లో సర్టిఫికేట్ తీసుకొస్తా అంటే కుదరదు. స్టేట్ బోర్డ్ పెట్టే ఎగ్జామ్‌లో క్వాలిఫై అయ్యి ఉండాలనమాట. సో, నెక్స్ట్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ 14 పోస్టులుంటాయి. ఇవి కూడా హైకోర్ట్‌లోనే ఉంటాయి. వీటికి డిగ్రీ క్వాలిఫికేషన్. డిగ్రీ మాత్రమే ఉంటే చాలు దీనికి. నెక్స్ట్ టైపిస్ట్ అండ్ కాపీస్ట్ దీనికి 16 పోస్టులున్నాయి. ఇవి కూడా హైకోర్ట్‌లోనే ఉంటాయి. 16 పోస్టులు అంటే టైపింగ్ 16 పోస్టులు, టైపిస్ట్ 16 పోస్టులు, కాపీస్ట్ 20 పోస్టులు. సో, డిగ్రీతో పాటు వీటికి టైపింగ్ హైయర్ హ్యాండ్ ఉండాలనమాట. సో, టైపింగ్ హైయర్ హ్యాండ్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ డ్రైవర్ పోస్టులు 8 ఉన్నాయి. ఇవి వచ్చేసి హైకోర్ట్‌లో 8 పోస్టులున్నాయి. దీనికి 7థ్ క్లాస్ పాస్ అయి ఉండాలండి. 7థ్ క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ అంటే 3 ఏళ్ల కింద ఉండాలి. అంటే మీకు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అన్నట్టు ఉండాలనమాట. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ ఇవి 135 పోస్టులున్నాయి. వీటికి 7థ్ క్లాస్ అండి. వీటికి 7థ్ క్లాస్ పాస్ అయితే చాలు. ఇవి హైకోర్ట్ జాబ్స్. హైకోర్ట్‌లో ఉండే జాబ్స్ ఇవి. సో, 7థ్ క్లాస్ పాస్ అవ్వాలి. ఇక్కడ ఒకటి మెన్షన్ చేశాడండి. ఏంటంటే 7థ్ క్లాస్ పాస్ అవ్వాలి లేదా ఇంటర్ ఫెయిల్ అవ్వాలి. అంతకంటే ఎక్కువ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటే నాట్ ఎలిజిబుల్ అని పర్టిక్యులర్‌గా మెన్షన్ చేశాడు. సో, దాని గురించి ఇంకా డీటెయిల్‌గా తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌లో లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్‌లో ఏం చేశారంటే 7థ్ క్లాస్ పాస్ అయి ఉండాలి లేదా ఇంటర్ ఫెయిల్ అయినా కూడా ఎలిజిబుల్ అవుతారు. అంతేకాని అంతకు మించిన హయ్యర్ క్వాలిఫికేషన్ ఉండకూడదు అని మరీ మెన్షన్ చేశాడు. సో, అలా ఎందుకు మెన్షన్ చేశాడనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఇంకా.
ఇంకా నేను కూడా డీటెయిల్గా తెలుసుకోలేదంటే ఇక్కడే చెప్పేసేవాడిని. ఇంకా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఎవరైనా మీకు తెలిసినా కూడా చెప్పండి. అది 7th క్లాస్ ఎందుకు పెట్టాడు, ఇంటర్ తర్వాత ఎందుకు పెట్టలేదు, అలా ఒకవేళ మనం అప్లై చేసుకుంటే ఏమవుతుంది, ఎవరికైనా తెలిసింటే కామెంట్ పెట్టండి, నేను కూడా తెలుసుకుంటా. లేదంటే నేనే కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఉంటుందండి. దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు టైపింగ్ ఉండాలి. టైపింగ్ చెప్పే కదా ఇందాక, హయ్యర్ హ్యాండే ఉండాలి. హయ్యర్ లేకపోతే ఇన్ కేసు హయ్యర్ మొత్తం నోటిఫికేషన్లో హయ్యర్ లేకపోతే లోయర్ హ్యాండ్కి ప్రిఫర్ చేస్తారు. దీంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సర్టిఫికేట్ అవసరం లేదు, జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అంతే. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ అండి. జూనియర్ అసిస్టెంట్కి 681 పోస్టులు ఉన్నాయి. దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్, దీంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సర్టిఫికేట్ అవసరం లేదు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పారు. నెక్స్ట్ టైపిస్టులు 170 ఉన్నాయి. ఇవి వచ్చేసి ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండి. పైన జూనియర్ అసిస్టెంట్ కూడా 681 పోస్టులు డిస్ట్రిక్ట్ పోస్టులు. అవి 681 ఒకే జిల్లాలో ఉండవు, జిల్లాల వారీగా డివైడ్ అవుతాయి. సో దాంట్లో మీరు డివైడ్ చేసుకోండి. ఇప్పుడు మామూలుగా 13 జిల్లాలకి ఇస్తాడో లేదంటే 26 జిల్లాలకి ఇస్తాడో తెలియదు. సో ఆ పోస్టుల్ని డివైడ్ చేసుకోండి. అప్పుడు 13 జిల్లాలే కాబట్టి డివైడ్ చేసి ఒక్కో జిల్లాకి ఎన్ని వస్తాయి, దాంట్లో ఓసీకి ఎన్ని, బీసీకి ఎన్ని, ఇలా ఎన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి, దాంట్లో ఉమెన్స్కి ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని అప్పుడు డిసైడ్ అవ్వండి. 600 పోస్టులు ఉన్నాయి కదా అని ఎక్కువ ఫీల్ కాకండి. నెక్స్ట్ టైపిస్ట్ 170 ఉన్నాయి. ఇవి వచ్చేసి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండి, హైకోర్ట్స్ కాదు. డిస్ట్రిక్ట్ కోర్టులోన టైపిస్ట్ పోస్టులు 170. దీనికి కూడా టైపింగ్ హయ్యర్ హ్యాండ్ ఉండాలి, దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ 158 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా డిస్ట్రిక్ట్ కోర్టులకు సంబంధించిన, అంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్లు ఉంటాయి అనమాట. 158 పోస్టులు ఒకే డిస్ట్రిక్ట్ కాదు, డిస్ట్రిక్ట్ వైడ్గా ఉంటాయి అనమాట. సో అన్ని డిస్ట్రిక్ట్లు కలిపి 158. దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఎగ్జామినర్కి 112 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించినవి, అంటే అన్ని జిల్లాల వారీగా ఉంటాయి అనమాట 112 పోస్టులు. దీనికి ఇంటర్ క్వాలిఫికేషన్. తర్వాత కాపీస్ట్, ఇవి కూడా డిస్ట్రిక్ట్ కోర్టే. ఇంకా 209 పోస్టులు ఉన్నాయి. ఇంటర్ క్వాలిఫికేషన్, టైపింగ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి దీనికి. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్, ఇవి 9 పోస్టులు ఉన్నాయి. ఇంటర్ పాస్ అయితే చాలు దీనికి. నెక్స్ట్ డ్రైవర్ పోస్టులు, ఇందాక చెప్పినట్లు ఇవి హైకోర్టులో ఉంటాయి అనమాట. హైకోర్టు కాదు, డిస్ట్రిక్ట్ కోర్టులో డ్రైవర్ ఇవి. సో ఇవి వచ్చేసి 20 ఉన్నాయన్నమాట వేకెన్సీస్. లాస్ట్ నోటిఫికేషన్ 20 ఉంటే దీనికి సెవెంత్ క్లాస్ ఉండాలి. తర్వాత లైసెన్స్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్కి 10th క్లాస్ అండి. 10th క్లాస్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. 439 పోస్టులు ఉన్నాయి. ఇది కొంచెం బెటర్, దీనికి ఎటువంటి కండిషన్ ఏం పెట్టలేదు. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్, ఇది మొత్తం నోటిఫికేషన్లోన 60-70% పోస్టులు దీంట్లోనే ఉన్నాయండి. ఆఫీస్ సబార్డినేట్ అంటే జిల్లాల కోర్టుల్లోన ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 1520 పోస్టులు ఉన్నాయి. ఇవే హైయెస్ట్. దీనికి 10th పాస్ అవ్వాలి, ఇంటర్ ఫెయిల్ అవ్వాలి, అంతకు మించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదని మెన్షన్ చేశాడు. ఇవే ఎక్కువ పోస్టులు. దీనికి ఇలా ఎందుకు మెన్షన్ చేశారో నాకు తెలియదు, నేను తెలుసుకొని మళ్ళీ చెప్తా. ఇంకా ఇదంతా ఒక నోటిఫికేషన్ కాదండి. ఇప్పుడు నేను చెప్పిన పోస్టులన్నీ ఒక్క నోటిఫికేషన్ కాదు, డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ నోటిఫికేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈచ్ పోస్ట్కి సపరేట్గా మనం అప్లై చేసుకోవాలన్నమాట. సపరేట్గానే ఎగ్జామ్ రాయాలి. మీకు ఎక్కువ అనిపిస్తుందో లేదో తెలియదు, కానీ నాకైతే ఎక్కువ అనిపిస్తుంది. ఏంటంటే ఎగ్జామినేషన్ ఫీజు, అదే అప్లికేషన్ ఫీజు అండి. ఒక్కొక్క అప్లికేషన్కి 800 రూపాయలు పెట్టారండి. సో ఒక్కొక్క అప్లికేషన్కి 800 రూపాయలు. అఫ్కోర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 400 ఉంటుంది. ఇంకా డౌట్ ఉంటుంది కదా కొంతమంది గర్ల్స్కి, మేము ఓసీ బీసీ మైనారిటీ అయినా కూడా గర్ల్స్కి ఉంటుంది అనమాట, మాకు కూడా 400 అని. అలా ఏం లేదండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి తప్ప మిగతా అందరికీ, గర్ల్స్కి బాయ్స్కి అందరికీ 800 రూపాయలే ఉంటుంది. మనం కకృతి పడి ఒక్క డిగ్రీ పోస్టులకి తప్ప అన్నిటికీ అప్లై చేద్దాం అనుకుంటే 7 పోస్టులు ఉన్నాయండి మనకి. వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్, వితౌట్ ఎనీ సర్టిఫికేట్. అందులో 2 పోస్టులు ఎక్కువగా వేకెన్సీ ఉన్న పోస్టులు 7th వరకే చదవాలి, ఇంటర్ ఫెయిల్ అవ్వాలి అనే కండిషన్ పెట్టాడు. సో అవన్నీ తీసేసి వాటిని వదిలేసి మిగిలిన 5 పోస్టులు ఉంటాయండి. మన డిగ్రీకి 10thకి ఇంటర్ అన్నిటి కలిపి ఒక 5 పోస్టులు ఉంటాయి. నాలాంటి డిగ్రీ క్యాండిడేట్స్ చెప్తాను, 5 పోస్టులు ఎలిజిబిలిటీ ఉంటుందండి. సో 5 పోస్టులకి ఎంత అవుతుందండి, ఈచ్ అప్లికేషన్ 800 రూపాయలు అయితే 5 పోస్టులకి 4000 రూపాయలు ఖర్చు అవుతుందండి. మీరు ఇప్పుడు ఈ కోచింగ్ పెట్టే అమౌంట్ ఏదో దానికి దాచుకుంటే ఆ ఎగ్జామ్స్ అయినా మనం అన్ని అప్లై చేసుకోవచ్చు. మనం ఇప్పుడు కోచింగ్కి తగిలేసి మళ్ళీ అన్ని పోస్టులకి అప్లై చేయాలంటే అప్పటికి తగిలేసినా కూడా మనకి దాదాపు ఒక 10,000 ఖర్చు అవుతుందండి. ఇంకా కట్ ఆఫ్ విషయానికి వస్తే, నేను ఇది ఎవ్రీ డిస్టిక్కి ఒక ఓసీకి బీసీకి సపరేట్ కట్ ఆఫ్ ఉండదని నేను అన్ని డిస్టిక్లు ఆల్మోస్ట్ చెక్ చేశాను. ప్రతిదీ చెక్ చేసి నాకు తెలిసింది ఏంటంటే అన్ని జిల్లాలు కలిపి నేను చూసిన హైయెస్ట్ స్కోరు 66 అండి. మీరు ఇంకా ఎక్కువ చూసారంటే రిటర్న్ ఎగ్జామ్లో, అంటే మళ్ళీ టైపింగ్ని కలిపి కూడా చెప్తారండి. సో టైపింగ్ కలిపి కాకుండా జస్ట్ రిటర్న్ ఎగ్జామ్లోన 66 మార్కుల కంటే ఎక్కువ ఎవరికి రాలేదు. ఒకవేళ వచ్చింటే చెప్పండి. నాకు తెలిసి నేను చూసిన కట్ ఆఫ్ అయితే 66. ఓసీ మేల్ అండి, ఓసీ మేలు నేను చూసిన హైయెస్ట్ కట్ ఆఫ్ 66.
సో ఇది మేబీ సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ కూడా అయి ఉండొచ్చు. సో నేను హైయెస్ట్ కట్ ఆఫ్ చూసింది అయితే 66. సో 66 మార్కులు వస్తే మీకు బార్డర్లో ఉంటారు, ఖచ్చితంగా జాబ్ వస్తుందని చెప్పు. 66 కంటే పైన వస్తేనే మీకు జాబ్ వస్తుంది. సో 80 మార్కులకి 66 మార్కులు వస్తే బార్డర్లో ఉంటారు. సో మినిమం 70 పెట్టుకోండి. 80 మార్కులకి 70 మార్కులు వస్తేనే మీకు జాబ్ వస్తుంది అని పెట్టుకోండి, అప్పుడు చదవండి. సో ఇది మ్యాటర్. 1000 పోస్టులు వస్తాయి, 2000 పోస్టులు వస్తాయి, నాకు ఒక్క జాబ్ కంపల్సరీ వస్తుందని కోచింగ్ ఇన్స్టిట్యూట్లు చెప్పే మోటివేషనల్ డైలాగ్స్ విని యూహల్లో ఉండొద్దు, రియాలిటీలో ఉండండి. నేను ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్స్ అన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతా. అక్కడ ఇంకొకసారి వీటిని ఓపెన్ చేసి అప్పుడు మీరే చూసి మీ డిస్ట్రిక్ట్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, అందులో మీ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అందులో మళ్ళీ అమ్మాయిలకి ఎన్ని ఇచ్చాయి, చివరిగా నీకు ఎన్ని మిగిలాయి అన్నీ చూసి తర్వాత కట్ ఆఫ్ ఎంత ఉందో సెర్చ్ చేసి అప్పుడు కూడా నీకు ఖచ్చితంగా జాబ్ కొట్టగలను అనే కాన్ఫిడెంట్ ఉంటే అప్పుడు కూడా నీకు కోచింగ్ తీసుకోవాలనిపిస్తే తీసుకో, కోచింగ్ తీసుకో, నీకు ఇష్టం వచ్చిన యాప్ పర్చేజ్ చేసుకొని నీకు ఇష్టం వచ్చిన క్లాసులు విను. నేను చెప్పేది ఒకటే, వాడు వీడు చెప్పిన మాటలు విని ఊహల్లో బ్రతికి డబ్బులు పోగొట్టుకొని అంతా అయిపోయాక బాధపడద్దు. ఇప్పటి నుండే రియాలిటీలో ఉండు. ఇప్పుడు నేను ఏదో ఇవన్నీ చెప్పి నేను లో చేయాలి, నిన్ను డిస్కరేజ్ చేయాలని కాదు, రియాలిటీ ఇలా ఉంటుందని చెప్తున్నా. సో దీనికి తగ్గట్టు ప్రిపేర్ అవుదాం అంటున్నా. గాల్లో మేడలొద్దు, అనవసరంగా డబ్బులు అస్సలు పోగొట్టుకోవద్దు అని చెప్పాను. ఒక ఆస్పిరెంట్గా ఈ టైంలో అమౌంట్ పెట్టడము, తర్వాత అమౌంట్ సంపాదించడం ఎంత కష్టమో నాకు తెలుసు. నేను ఇప్పుడు నాకున్న టైంలోన నాకు టైం లేకపోయినా టైం తీసుకొని ఎంత సెర్చ్ చేసి ఎందుకు చెప్తున్నా అంటే మీకోసం మాత్రమే కదా, నా కోసం. ఇలాంటివి చెప్తే నా ఛానల్కి వ్యూస్ పెరుగుతాయి కదా, అంతో ఇంత అమౌంట్ వస్తుంది కదా అని నా స్వార్థం ఇది. నేను చెప్పుకుంటా, ఇందులో తప్పేం లేదు. ఇది నిన్ను చేసేది నా కోసం మాత్రమే. దాంతోపాటు నాలాగా స్ట్రగుల్ అవుతున్న ప్రతి ఆస్పిరెంట్కి నిజాలు తెలియాలి, ఊహల్లో ఉండకూడదు, గుడ్డిగా కోచింగ్ ఇన్స్టిట్యూట్ని యాప్ని ఫాలో అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే చెప్తున్నా. ఎవరిని డిస్కరేజ్ చేయాలని లేదంటే నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలని నేను చెప్పట్లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను. నేను ఎన్ని చెప్పినా మీకు నచ్చిందే చేస్తారు. ఓకే, ఎలా అయినా చేయాలంటే మీ ఇష్టం, ఎలా అయినా చదవండి, ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ కొట్టండి. జాబ్ కొడితేనే మనకు విలువ ఉంటుంది. గట్టిగా చదువుదాం, మళ్ళీ మళ్ళీ చదువుదాం. ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి కూర్చున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక నోటిఫికేషన్లో ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా కొట్టే తీరుదాం. అలా అని అన్నీ వదిలేసి ఓన్లీ ప్రిపరేషన్కే కూర్చోకండి. కనీసం మీ ఖర్చుల వరకైనా మీరు సంపాదించుకోండి ఓన్గా. ఎవరి మీద డిపెండ్ కాకండి, ఎవరికి బడ్డన్ కాకండి, ప్రశాంతంగా కూర్చోండి. మీరు మీకు కావాల్సిన అమౌంట్ మీరే సంపాదించుకుంటే మిమ్మల్ని ఎవ్వరు క్వశ్చన్ చేయరు. మీరు హ్యాపీగా కూర్చొని చదువుకోవచ్చు. సో ఫస్ట్ ఏదో ఒకటి ఇన్కమ్ సోర్స్, ఏదైనా కానీ మీకు మీ ఖర్చులకు సరిపడే ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ పెట్టుకొని అప్పుడు కూర్చొని ప్రశాంతంగా కూర్చొని బాగా గట్టిగా చదివి జాబ్ కొట్టేసేయండి. ఓకేనా? టేక్ కేర్ మరి, టాటా.